డబ్బులు అంటే ఎవరైనా ఇష్టానుసారం చేయడం కాదు, ప్రతి పైసా కూడా మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నదన్నది మా ఉద్దేశం. ఇప్పుడు మీరు పరిపాలన భవనాలు నిర్మాణం చేయాలనుకుంటే ఎన్నో ప్లేసులు ఉన్నాయి, వందల వేల ఎకరాలు ఉన్నాయి, అక్కడ కట్టవచ్చు కదా. కొండను తొలిసి కట్టాలా అంటే కాంట్రవర్సీ చేసుకోవడం అన్నా మీ ఉద్దేశం? పవిత్ర నాకు తెలిసి ఎంత సేఫ్టీ రిక్వైర్మెంట్ అండి? నా దగ్గర సెక్రటేరియల్ స్టాఫ్ అన్ని డిపార్ట్మెంట్లు కలుపుతుంటే 22,000 మంది ఉన్నారు. ఒక 100 ఎకరాల ప్లాట్ మన దగ్గర లేదా, వందల ఎకరాలు ఉంది విశాఖపట్నంలో, ప్లేన్ ఏరియా. ఎన్సీసీ ఉంది కాబట్టి ఎన్సీసీ పెట్టుకోవచ్చు. కానీ నేను 100 ఎకరాలు విశాఖపట్నంలో ఉంది. అవన్నీ వదిలేసి కొండను తొలిచేసి నేను ఇది పరిపాలన భవనాలంటే ఏమనుకోవాలి? అసలు వినడానికి ఎలాగుంది ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఇంకో విషయం సోదరులారా, హనుమాన్ విహారీ మనకు అందరూ చాలా ఫేమస్ పేరు. మన ఇండియన్ టీంలోని ఆయన ప్రతిభను మనం చూసి ఆయన ప్లేస్ కూడా దక్కింది. అలాంటిది ఒక చోటా మోటా నాయకుడు కొడుకుని మందలించాడని చెప్పేసి ఒక కెప్టెన్గా ఆయన్ని హెరాస్ చేయడం చాలా దారుణం అండి. అంటే క్రీడల పట్ల ముఖ్యమంత్రికి ఉన్నటువంటి శ్రద్ధ ఒక్కసారి గమనించాలి. నేను మీ ద్వారా ప్రజలు కోరుతున్నాను, ఒకసారి గమనించండి. ఈయన ఒక్కసారి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి 150 కోట్లు 250 కోట్లు ప్రధానాన్ని వృధా చేయడం, స్టేడియంలో పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టి మొత్తం స్టేడియంలో అంతా పాడు చేయడం, అంటే ముఖ్యమంత్రికి క్రీడల పట్ల కానీ క్రీడాకారుల పట్ల కానీ గౌరవం లేదు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక ఆయన ప్యాలెస్కే పరిమితం అయిపోయి కూర్చుని విషయాలన్నీ కూడా గాలికి వదిలిపెట్టి సలహాదారులు ముసుగులో ఆ వలయంలో ఉండిపోతే మీరు ఎప్పుడు గమనిస్తారు ఈ ప్రజల యొక్క ఆవేదనని, క్రీడాకారుల యొక్క మనోభావాలు ఎప్పుడు మీరు గమనిస్తారు? కనుక ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే మీరు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి సమయం వచ్చిందని తెలియజేస్తాను ముఖ్యమంత్రి గారికి.